నమస్తే, మీరు చూస్తున్నారు జనం సాక్షి. నా పేరు అలేఖ్య. పట్టణ జీవ వైవిధ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. పట్టణ ప్రాంతాలలో జీవ వైవిధ్య ప్రాముఖ్యత, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, సంరక్షించడంపై సామాజికంగా మరింత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని ఆమె అన్నారు. జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ ICLEI సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు పట్టణ జీవ వైవిధ్యంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆరోగ్యకర నగరాలు, స్థిరత్వమైన పట్టణాభివృద్ధిలో పట్టణ జీవ వైవిధ్యం అత్యంత కీలకమైందన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో గాలి, నీటి నాణ్యత నుండి పట్టణ పర్యావరణ వ్యవస్థల మొత్తం స్థితిస్థాపకత వరకు ప్రభావితం చేస్తుందన్నారు. సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. హాస్టల్లోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక విద్యార్థిని చనిపోయిందని, బాధిత విద్యార్థినికి ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించామని, అయినప్పటికీ దురదృష్టవశాత్తు చనిపోయిందని తెలిపారు. ఆమె మృతిపై రాజకీయాలు చేయడం తగదన్నారు. గత ప్రభుత్వ హయాంలో హాస్టల్లోని భోజనంలో పురుగులు వచ్చేవన్నారు. సంక్షేమ హాస్టల్లో సదుపాయాలు కొరవడినా బారాస ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. RS ప్రవీణ్ కుమార్ గతంలో గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని గుర్తు చేసిన మంత్రి తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని ఆరోపణలు చేశారు.